నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఘనంగా కల్నల్ సంతోష్ బాబు వర్ధంతి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నేతల డిమాండ్. మీ పిల్లలను సర్కార్ బడికే పంపండి. పేరెంట్స్ కు దుస్తులు పెట్టి ముక్రాకే సర్పంచ్ వినూత్న వరవడికి శ్రీకారం. ట్రిపుల్ ఐటీకి తరలుతున్న రాజకీయ నాయకులు, ఎక్కడికెక్కడే అరెస్టులు చేస్తున్న పోలీసులు. ఇక డీటెయిల్ చూస్తే, పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నేతలు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా NSUI జిల్లా అధ్యక్షుడు శాంతన్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బస్సు ఛార్జీలను పెంచడం వల్ల విద్యార్థులు, పేదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. వెంటనే పెంచిన ఛార్జీలను తగ్గించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. అవుతా ఉన్నారు. దానికి నిదర్శనమే మొన్న కేసీఆర్ తను మందు తాగనీకి పెంచుకున్న బస్ ఛార్జీలు. ఎందుకు అంటే, సాధారణ కుటుంబంలో నుంచి వచ్చి పేద ప్రజలు, సాధారణ ప్రజలు బస్సులో ప్రవహిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క భారాన్ని పెంచే విధంగా కేసీఆర్ 30 నుంచి 40% బస్ ఫేర్లు పెంచడం జరిగింది. తనకేమో గవర్నమెంట్ పైసలు కడుతున్నదనే బలుప నాకు అర్థమవుతాం లేదు. NSUI తరఫున, ఆదిలాబాద్ యూత్ కాంగ్రెస్ తరఫున కూడా ఈరోజు పెంచిన బస్ ఛార్జీలకు వ్యతిరేకంగా బస్ ఛార్జ్ ఎదుట మేము ధర్నాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే, సాధారణ ప్రజలు వాళ్ళు ఇక్కడి నుంచి వేరే స్థలాలకు వెళ్ళాలంటే బస్సు మార్గాన్ని ఎంచుకుంటారు. మరి కేసీఆర్కి నియంతలాగా పరిపాలిస్తున్నాడు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, మరీ ముఖ్యంగా కేసీఆర్కి తాగనీకి పైసలు దాల్తలేనట్టున్నాయి. సాధారణ ప్రజల్ని వాళ్ళు మభ్యపెట్టి వాళ్ళు ప్రయాణించే బస్సుల్లో ఛార్జీలు పెంచడం ఎంత బాధాకరం. ఇక్కడ నుంచి, ఇక్కడ యూనివర్సిటీ కూడా లేదు, ఇక్కడ నుంచి హైదరాబాద్ విద్యార్థులు ఇప్పుడు బయలుదేరుతూ ఉంటారు, కాలేజీల కోసం బయలుదేరుతూ ఉంటారు. వివిధ ప్రాంతాల్లో నుంచి, ఆదిలాబాద్ చుట్టుపక్కల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ సాధారణ ప్రజల యొక్క భారాన్ని కేసీఆర్ మింగుతూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా విద్యార్థులని, బస్సు పాసులు ఎవరైనా విద్యార్థులకి పాత గవర్నమెంట్లో చూసుకుంటే బస్సు పాసులు 50% నుంచి 70% తగ్గింపు చేసి వాళ్ళకి, విద్యార్థులకి బస్సు పాసులు కేటాయించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అదే విద్యార్థులకి మరింత భారం పెరిగే విధంగా 1000 ఉన్న బస్ పాసుని 1500, 1700 చేస్తూ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ చిత్తశుద్ధి లేకుండా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ను కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. KTR!
సర్కారు బడిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా ముక్రా కే సర్పంచ్ మీనాక్షి గాడ్గే వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలు పంపించే తల్లిదండ్రులకు దుస్తులు పెట్టి సన్మానించారు. చిన్నారులకు స్కూల్ బ్యాగులు, పలకలు అందిస్తున్నారు. ఉపాధ్యాయులు, పంచాయతీ, అంగన్వాడీ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పిల్లలను సర్కారు బడికి పంపాలని కోరుతున్నారు. Silence. Silence. चलो ना उधर रही उधर దేశం కోసం ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబు చరిత్రలోని చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని మంత్రి గుంటకల్న జగదీష్ రెడ్డి అన్నారు. కల్నల్ 2వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట కాసరాబాద్ రోడ్డులోని స్మృతి వనంలో ఆయన సంతోష్ బాబు విగ్రహాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ, గ్రంథాల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితానంద్ తదితరులు పాల్గొన్నారు. అక్కడే పెట్టుకోండి, ఆడ పెట్టుకోండి. మేడం అటే संतोष बाबू अमर रहे, संतोष बाबू, संतोष बाबू, संतोष बाबू, जगदीश्वर नायकत्व, जगदीश्वर नायकत्व, भारत माता की, भारत माता की, भारत माता की, कन्या संतोष बाबू की.
ఆగా అన్న కొంచెం జరగనా ఫోటో ఫోటో కొంచెం లేదు हाय कल्लल संतोष बाबू हाय कल्लल संतोष बाबू भारत माता की भारत माता की కొంచెం రాదు మన మంత్రివర్యులు మున్సిపల్ చైర్మన్ చేయండి. తదుపరి మరి అతిథులకు మరి ఈ కార్యక్రమంలో విగ్రహ రూపశిల్పులైనటువంటి శర్మ గారికి, అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లను గత 20 రోజులుగా పర్యవేక్షిస్తూ సార్ టొమాటోస్ ఇంకొకటి ఉంది భారతమాత ముందు పెట్టి ద్వితీయ చెప్పేవారు గౌరవ విద్యాశాఖ మంత్రులు మన సంతోష్రావు యొక్క పితృ తండ్రి దిగ్గోళ్ళ ఉపేందర్ గారు ఒక చిన్న మొక్కను వారికి అందజేసి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కల్లం సంతోష్ బాబు గారి వీరం దేశం కోసం భరతమాత సూర్యాపేట నా బిడ్డ కల్నల్ సంతోష్ బాబు గారి రోజువారీ ఒక క్షేత్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారి తల్లిదండ్రులు మందిర ఉపేందర్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి సోదరి, వారి బావ గారు, పిల్లలు, ఈ కార్యక్రమంలో హాజరైన మున్సిపల్ చైర్మన్ గారు అన్నపూర్ణ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ నారాయణ గారు, మార్కెట్ చైర్మన్ లలిత గారు, కార్యక్రమం హాజరైన పట్టణ ప్రముఖులు వైవి గారు, ఇతర కౌన్సిలర్లు, ఇతర నాయకులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముందుగా సంతోష్ బాబు గారికి జోహార్లు అర్పిస్తూ వారు చనిపోయి 2 సంవత్సరాలు గడిచింది. సూర్యాపేట ప్రజలు మొత్తం ఇప్పుడు కూడా వారిని గుర్తు చేసుకుంటుంది. వారి కుటుంబంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరి ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా తల్లిదండ్రులు కూడా కలిసి వస్తున్న సందర్భం, కలిసి వస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా తరలుతున్న రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తున్నారు. బైంసాలో బీజేపీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి భోస్లే మోహన్ రావు పటేల్ను పోలీసులు బాసరాకు వెళ్లకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. బైంసా పట్టణ కమిటీ అధ్యక్షుడు బాలాజీ సూత్రావే, జిల్లా ఉపాధ్యక్షుడు భూషణ్ తదితరులను పోలీసు అధికారులు వారి వారి ఇళ్ల వద్ద అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వైఎస్ఆర్టీపీ ముదోల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బెజ్జంకి ముచ్చన్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి బైంసాలో పోలీసుల కల్లుగప్పి ట్రిపుల్ ఐటీకు చేరుకుని విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ముందు ఫోటో తీయాలి.
బాసర ట్రిపుల్ యూనివర్సిటీలో గత 2 రోజులుగా విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి తిండి తిప్పలు బంద్ చేసి ధర్నా చేస్తున్నటువంటి వాళ్లకు మద్దతుగా జనసేన పార్టీ బైన్సా నుండి బయలుదేరుతున్న సందర్భంలో పోలీసు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో బంగారు భవిష్యత్తు కోసం ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. కానీ దానికి బదులుగా ఈరోజు విద్యా వ్యవస్థలో ఒక యూనివర్సిటీని బాసర ట్రిపుల్ ఐటీని ఇప్పటి వరకు ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక్కసారైనా కనీసం వచ్చి చూసినటువంటి దాఖలాలు లేవు. జనతా పార్టీ స్థానిక నేత అయిన శ్రీ మోహన్ రావు పటేల్ గారిని మన స్థానిక బైన్సా పట్టణ పోలీసులు ఏదైతే ట్రిపుల్ ఐటీలో సమస్యలు నెలకొన్నాయో ఆ సమస్యలను పరిష్కరించాలని ఇక్కడి నుంచి వాళ్ళకు బయలుదేరి సంఘీభావం తెలియడానికి వెళ్తున్న మోహన్ రావు పటేల్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఈ విధంగా అక్రమ అరెస్టులతోని ఏది ఉద్యమాన్ని కూడా ఆపలేరు. అదే అనుకుంటే మనం తెలంగాణలో ఇన్ని ఉద్యమాలు చేసినాం, ఆ ఉద్యమాలలో ఎన్ని అక్రమ అరెస్టులు జరిగినా కూడా మనం ఆ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చినాం. కాబట్టి ఈరోజు మనకి తెలంగాణ వచ్చింది. ఈ విధంగానే మా ఈ ప్రొటెస్ట్ అనేది సాగుతూ ఉంటుంది. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, ఈ రాజ్యాంగం కల్పించిన హక్కును పోలీసులు కాలరాస్తున్నారు. ఈ ప్రభుత్వం పోలీసులు ఇద్దరు కొల్లుడై ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇదే ఇక్కడ రాష్ట్రంలో చేతగానిది పై దేశంలో వెలుగబెడతానంటూ బీఆర్ఎస్ పార్టీ అని తీసుకొని వచ్చిండు చంద్రబాబు. కనీసం ఇక్కడ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తలేరు. మీరు దేశం యొక్క రాష్ట్రం యొక్క ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నారని ఈరోజు ఏదైతే అక్రమ అరెస్టులు చేస్తున్నామో బీజేపీ పార్టీ బైన్సా పట్టణ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అక్రమ అరెస్టులతోని ఎలాంటి ఉద్యమాలు పవిత్రమైనటువంటి బాసర సరస్వతీదేవి అమ్మవారి సన్నిధిలో గత కొన్ని రోజుల నుండి ట్రిపుల్ ఐటీ కళాశాలలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళనల కార్యక్రమంలో ఏదైతే వారి సమస్యల పట్ల వారికి వారే ఆందోళనలు చేస్తున్నారంటే ఆ యూనివర్సిటీలో మరి సమస్యలు ఏ స్థాయికి ఉన్నాయో మీరందరూ మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ చూస్తూ ఉంటే 9,000 విద్యార్థులు వారి సమస్యలు అనేకమైనటువంటి సమస్యలు చూస్తూ ఉంటే గత 3 సంవత్సరాల నుండి వారికి మరి వారు చదువుకోవడానికి ల్యాప్టాప్ల సౌకర్యం, అదేవిధంగా యూనివర్సిటీ యూనిఫామ్ను కూడా మరి వారు సౌకర్యం కల్పించకపోవడం అంటే ఎంత సిగ్గుచేటని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అంటూ ఉన్నాం. ఇవాళ పేద ప్రజలు గ్రామాల నుండి వచ్చినటువంటి విద్యార్థులను ఉన్నత స్థాయి చదివించడానికి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి యూనివర్సిటీల్లో ఇవాళ విద్య అభ్యసించే వారు కూడా అక్కడ కరువైనారు. ప్రొఫెసర్లు వాస్తవంగా ప్రొఫెసర్లు ఉండాలి, కానీ కాంట్రాక్టు ఉపాధ్యాయులతో మరి అక్కడ విద్య బోధించడం అంటే ఎంతవరకు సబబని మేము అడుగుతా ఉన్నాం. బాసర ఐఐటీలో విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం దిగి వచ్చినా విద్యార్థులు పట్టు విడలేదు. సీఎం కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి సబితారెడ్డి కళాశాల ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్తో ప్రత్యేక సమావేశం నిర్వహించి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ కూడా వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా పట్టు వదలని 5,000 మంది విద్యార్థులు మండుటెండలో గొడుగులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. సరైన న్యాయం జరిగే వరకు వెనకడుగు వేసేది లేదని భీష్మించి కూర్చున్నారు. ఖబర్దార్ కేసీఆర్, నువ్వు విద్యార్థులు చేయాలనుకుంటున్నావు, నీకంటే ఇంకెవరికి ఏమీ ఉద్దేశిస్తుందని
హెచ్చరిస్తున్నాం. ఏబీపీ నాగర్ కర్నూలు జిల్లా వేల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే జేపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ వెంకటమ్మ, పిఎస్ఎస్ వైస్ చైర్మన్ సంజీవ్ యాదవ్, భూపతి రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. కోరుట్లకు చెందిన సామాజికవేత్త, రక్తదాన స్పందనకర్త కటకం గణేష్ను జగిత్యాల కలెక్టర్ రవినాయక్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ కటకం గణేష్ ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత కావాలని వారు కొనియాడారు. వంతు పాత్ర వహిస్తూ ఈరోజు అవార్డ్స్ అందుకుంటున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి డోనర్స్ అందరు, పాత్రికేయ మిత్రులు, ఇతర పార్టిసిపెంట్స్ అందరికీ కూడా పేరు నమస్కారాలు, శుభాకాంక్షలు. బ్లడ్ అన్నది ది రిక్వైర్మెంట్ ఈజ్ వెరీ హై అండ్ ద అవైలబిలిటీ ఈజ్ వెరీ లెస్. This can't be produced artificially. The only thing which we need to do is educate everyone to see that they donate blood so that some needy person somewhere will require it. ఇదేదో ప్రైవేట్గా తయారు చేయడమో లేకపోతే ఆర్టిఫిషియల్గా తయారు చేయడమో అయితే ప్రాబబ్లీ సైంటిస్ట్ వుడ్ హ్యావ్ టేకెన్ this subject as a serious subject and they would have worked out something, but it can't be done. So World Blood Donors Day ka mukhya uddesham kuda okati creating awareness about the requirement of blood, donating of blood, safe blood, as well as second thing is felicitating the people who are there in this field, who have been donating the blood on different occasions, so that other people also join them. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, దిస్ బ్లడ్ రిలేటివ్స్ అని అంటాం, కానీ ఆ బ్లడ్ రిలేటివ్స్ కంటే ఈ బ్లడ్ డొనేట్ చేసిన ద్వారా సందర్భంగా 61 సార్లు ఇచ్చారు కనుకనే మీకు తెలంగాణ రాష్ట్రంలో సగం సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి వస్తున్నవేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, ఇంటింటికి మరుగుదొడ్డి పథకాలు కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే నడుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దిరెడ్డి జలేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకు ఇచ్చిండు? మీ పరిపాలన బాగలేదు అని చెప్పి మిమ్మల్ని ప్రజలు నమ్ముతలేమని చెప్పి చిన్న చిన్న ఉదాహరణ చెప్పినప్పుడు 2 మాటలు అందులో వచ్చి ఒక ఇంటికి వచ్చి ఒక అమ్మాయి చెప్తుండే, బిడ్డ నాకు పింఛన్ అంతలేదు. మరి కారణం అయితే రాష్ట్రంలో అందరికీ ఒకటే కారణం ఉండాలి. ఉండాలా ఉందా? ఉండాలా ఉందా? కారణం అందరికీ ఒకటే ఉండాలి. తెలంగాణలో నేను ఒక
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బాష్విక్ ఫౌండేషన్ నిర్వాహకులు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. నిర్వాహకులు మొరిగాల రేణుక బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో వారి పెద్ద కుమారుడు బాష్విక్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది డోనర్స్ ముందుకు వచ్చి రక్తదానం చేశారు. జేవీ బిల్డర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీడియాకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మేము ఒక కంపెనీ రియల్ ఎస్టేట్ చేయడమే కాదు, మా కంపెనీ సోషల్ యాక్టివిటీస్లో చాలా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము కూడా. అయితే ఈ యొక్క కంపెనీ చైర్మన్గా కాకుండా నేను ఒక దిశ వెల్ఫేర్ ఫౌండేషన్లో నేను ఒక ప్రెసిడెంట్గా మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఒక ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మా కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి మా పిల్లరైనటువంటి బాలరాజ్ గౌడ్ కుమారుడు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మేము ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇందులో అందరూ పార్టిసిపేట్ ఎంతమంది అంటే దగ్గర ఒక 50 మంది వరకు డొనేట్ చేశారండి. సో మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మార్నింగ్ నుంచి జరుగుతుంది, ఇంకా జరగబోతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో అందరూ మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ఈ రక్తదాన శిబిరం కండక్ట్ చేయడానికి సహకరిస్తున్నటువంటి మా కంపెనీ ఎండి గారు సిఎండి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మా బాబు యాక్సిడెంటల్ ఎలక్ట్రికల్ షాక్ ద్వారా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది 2020లో. ఈరోజు తన పుట్టినరోజు సమాజానికి కొంత ధనవంతు ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న కండక్ట్ చేసిన డోనర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా కల్నల్ సంతోష్ బాబు వర్ధంతి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలి, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నేతల డిమాండ్. మీ పిల్లలను సర్కార్ బడికే పంపండి, పేరెంట్స్ కు దుస్తులు పెట్టి ముక్రాకే సర్పంచ్ వినూత్న వరవడికి శ్రీకారం. ట్రిపుల్ ఐటీకి తరలుతున్న రాజకీయ నాయకులు, ఎక్కడికెక్కడే అరెస్టులు చేస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.